హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అకిద తెలుగు కొట్టి. మీకు ఇవాళ వ్లాగ్ ఆల్రెడీ ఏంటిదో అర్థమైపోయి ఉంటుంది. ఇవన్నీ చూసి అండ్ నా థంబ్నెయిల్ చూసి కూడా అర్థమైపోయి ఉంటుంది. మనం ఇవాళ సమ్మర్ అంటే మనకి నార్మల్గా గుర్తొచ్చేది ఏంటి? మామిడికాయ, ఆవకాయ, కొత్త ఆవకాయ ఇవాళ పెట్టబోతున్నాం మేము. ఇది ఆల్మోస్ట్ 9 kgs ఆవకాయ పచ్చడి మాకు, మా పెద్దక్కోళ్ళకి, మా చిన్నక్కోళ్ళకి. సో మా అమ్మ యాక్చువల్గా చాలా స్పెషలైజ్డ్ అనమాట మామిడికాయ పచ్చడి పెట్టడంలో. మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. ఇవాళ మీకు మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలి మా అమ్మ కొలతలతో చెప్తా ఉంటుంది. సో చెప్తావు కదా? సరే, ఓకే, కొలతలతో చెప్తుందంట. చూద్దాం, మీకు ఎవరికైనా హెల్ప్ అయితే. ఇవన్నీ ఒకటే చెట్టు మామిడికాయలంట. సో అలా అయితే చాలా బాగుంటాయని మొత్తం ఒకటే చెట్టు తెచ్చుకున్నాం. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఫస్ట్ మేము ఈ మ్యాంగోస్ అన్నీ తీసుకొచ్చుకొని మొత్తం నీట్గా కడిగి ముక్కలు చేపించి తీసుకొచ్చారు మా బావ. సో వీటిని ఆరబోసి నీట్గా ప్రతి ముక్క తుడిచి దాని మీద ఒక లేయర్ ఉంటుంది వైట్ కలర్ది. సో అది తీసేస్తున్నారు. ఒకప్పుడు సమ్మర్ అంటే ఇలా అందరం కలిసి కూర్చొని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టుకునే వాళ్ళం. నాకు సడన్గా అవన్నీ గుర్తొచ్చాయి. ఇప్పుడు సమ్మర్లో మొత్తం బిజీగా ఉండటం వల్ల అసలు ఏవీ కుదరట్లేదు. సో చాలా రోజులకి ఇలా అందరం కలిసి కూర్చొని ఒక మంచి సమ్మర్లో ఇంట్లో పిల్లలు కూడా అందరు కలిసి కూర్చొని మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నాం. ఇది 9 kgs. దీనికి కొలతలు చెప్తాను. కేజీకి ఈ గ్లాస్ అయితే సరిపోతుంది. ఉప్పు, కారం, మెంతిపిండి, ఎల్లిపాయలు, నూనె, కొంచెం పచ్చి వాసన పోయే. తొమ్మిది కేజీలు మామిడికాయలకి 9 గ్లాసులు కారం, 6, 7, 8. ఉప్పు అయితే తలకొట్టి పోస్తాం. కారం అయితే ఫుల్ పోస్తాం. ఉప్పు అయితే తలగొట్టి పోస్తాం. ఉప్పు ఎన్ని గ్లాసులు? 9. అంటే తలగొట్టి పోస్తాం. ఇలా ఏమైనా తగ్గినప్పుడు కలుపుకోవచ్చు. మళ్ళీ పెరిగితే ఇబ్బంది పడాలి. 3. తలగొట్టు అంటే ఇంతే. 3, 4, 5, 6, 7, 8, 9. అర కేజీ ఆవాలు, పావు కేజీ మెంతులు లైట్గా దోరగా వేయించి పొడి చేసింది ఇది. ఎన్ని గ్లాసులు? ఏం లేదు, అదే కొలత. అర కేజీ. 9 kgsకి అర కేజీ, పావు కేజీ మెంతులు. దీన్ని ఆవు పిండి అంటారు. ఆవు పిండి, మెంతు పిండి. ఇది గ్లాసులు లెక్క కాదు, ఇలా కొలత. ఎల్లిపాయలు ఎన్ని ఎల్లిపాయలు? అర కేజీ. ఎల్లిపాయలు కొంచెం బాగా తింటాము, టేస్ట్ కూడా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇది మాగిన తర్వాత మంచి ముక్కకి ఎల్లిపాయ చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేస్తున్నారు. నాకు రైట్ హ్యాండ్ లేదు, సో నేను తిప్పలేను, వాళ్ళే తిప్పుతారు. శనగ నూనె పచ్చివాసన పోయేదాకా కొంచెం వేడి చేసి మేము కలుపుతాము. కొంతమంది పచ్చిదే పోసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. ఎన్ని కేజీలు? ఇది 4 kgs. 9 kgs పచ్చడికి 4 kgs పట్టిద్ది. ఏమన్నా కొంచెం తక్కువ అయితే కొంచెం కలుపుకోవచ్చు, అవ్వదు. ఈ అమ్మాయి బాగా ఎక్స్పర్ట్ అన్నమాట. నేను చాలా బాగా చేస్తాను. మా పిన్ని రెసిపీలన్నీ నేర్చుకోవడం నా పని. అది కూడా పోయి, ఆయిల్ కూడా పోయి. ఈ పక్కా కొలతలతో చాలా బాగుంటుంది. కాదు, ఆవకాయ. ఏ ఆయిల్ వాడచ్చు? ఏదైనా వాడచ్చా? పప్పు నూనె వాడచ్చు, శనగ నూనె వాడచ్చు. ఈ రెండు చాలా బాగుంటుంది. ఉంచు మళ్ళీ ఇంకోసారి. మా ఫ్రెండ్స్ కూడా అడిగారు
మలయాళీస్ తీసుకెళ్తా. సరిపోద్ది ముక్క, బాగానే ఉంది. చిన్నగా అవుద్ది కదా, కొంచెం కంప్రెస్ అవుద్ది కదా. ఆహా, అంత పెద్దగా ఏం లేదులే, మీడియం కలుపుదా. చూస్తుంటే నోరు ఊరుతుంది. ఫస్ట్ ఏమో మొత్తం ఇలా స్పూన్స్తో మిక్స్ చేశారు, సో కొంచెం ఆ కారం అదంతా పట్టే వరకు. దాని తర్వాత ఇంకా స్పూన్స్తో పని అవ్వదు, ఇంకా చేతులు పెట్టేసి నీట్గా మొత్తం అన్ని ముక్కలకి పట్టేలాగా ఇలా కలపాలన్నమాట. మా అక్క వాళ్ళ చిన్న పాప మైక్ తీసుకొని నేను చెప్తానని చెప్పి అలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. ఇవి నూనె కొంచెం కాగబెట్టి ఆవాలు, జీలకర్ర, కొంచెం దంచేసిన ఎల్లిపాయలు ఇది వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చడికి, చాలా బాగుంటుంది. కానీ ఇది వేడి మీద వేయకూడదు, కొంచెం చల్లార్చుకొని వేయాలి, ముక్క లేకపోతే మెత్తబడిద్ది. ఇది కల్లుప్పు కూడా, కల్లుప్పు తెచ్చుకొని ఎండబెట్టి దాన్ని మళ్ళీ మిక్సీకి వేసుకొని చేసుకున్న ఉప్పు. అది నార్మల్ ఉప్పు అంత టేస్ట్ ఉండదు, ప్లస్ నిలవ ఉండే పచ్చడి కదా సంవత్సరం. ఈ కల్లుప్పు అయితే చాలా బాగుంటుంది, ప్లస్ టేస్ట్ కూడా అది వేరుగా ఉంటుంది, ఇది వేరుగా ఉంటుంది వేసుకుంటే. కారం కూడా మిరపకాయలు తెచ్చి కొట్టించుకున్న కారం, కొన్న కారం కాదు ఇది. అన్నీ ఫ్రెష్, చెట్టు మ్యాంగోస్, చెట్టుది మామిడికాయలు. వాళ్ళు కోసుకొని వచ్చారు, ఒకే చెట్టు మామిడికాయలు, బాగుంటుంది. కొన్నది కాదు, కొన్నవి కావు ఇవి మామిడికాయలు. చూడు ఎంత బాగుందో. నేను మా అమ్మని చెప్పడం కాదు కానీ మా ఫ్రెండ్స్ ఎవ్వరు తిన్నా, మా ఫ్రెండ్స్ కానీ మా అక్క వాళ్ళు కానీ పచ్చడనే కాదు ఏదన్నా మా అమ్మ చాలా బాగా చేస్తారు. ఫుడ్ ఏది చేసినా సూపర్ ఉంటుంది. సో మామిడికాయ పచ్చడి కూడా ఆబ్వియస్గా చాలా బాగుండబోతుంది. మామిడికాయ పచ్చడి రెసిపీలు కూడా పెట్టాము, అవి అద్భుతం, చాలా బాగుంటుంది. ఎప్పుడు చికెన్ కావాలంటే మా పిన్నియే వండేది, మటన్ కావాలన్నా మా పిన్నియే. వీళ్ళందరూ చాలా ఫ్యాన్స్ మా అమ్మ ఫుడ్కి, మేము కూడా ఆబ్వియస్గా. ఈ మామిడికాయ పచ్చడి నేను మార్నింగ్ నుంచి వస్తున్నాను కదా, ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ చిన్నది ఇక్కడ చేయడానికి, కానీ బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. కారం వేసుకోవాలి, ఉప్పు ఎండబెట్టుకోవాలి, అది మళ్ళీ మిక్సీ వేసుకోవాలి, మిరపకాయలు తెచ్చుకొని తొడియాలు తీసుకొని కారం చేసుకొని ఆవాలు మెంతులు వేయించి మళ్ళీ పొడి చేసుకొని నూనె కాగబెట్టుకొని తాలింపు వేసుకొని అన్నీ రెడీ, ముక్కలు కట్ చేసి వాటిని తుడిచి పెట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ పాడైపోద్ది పచ్చడి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. తర్వాత ఈజీ. మనకి మామిడికాయ ముక్క కూడా చాలా ఇంపార్టెంట్ మామిడికాయ పచ్చడిలో. నేను చూస్తుంటాను కదా, ఎప్పుడన్నా మామిడికాయ ముక్క బాగాలేనప్పుడు అంత టేస్ట్, మెయిన్గా నాకు తెలిసి బయట పచ్చళ్ళకి అదే ప్రాబ్లం, మామిడికాయలు అంత టేస్ట్ ఉండవు. అండ్ ఒకటే చెట్టు కాయలు అయితే ఇంకా టేస్ట్ ఉంటాయంట, అందుకే ప్రతిసారి ఒకటే చెట్టు కాయలు తాగడానికి అటు చూస్తారు. సో ఇవాళ 9 kgs ఒకటే చెట్టుకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ 9 kgsని మేము, మా గౌతమ్ అక్క వాళ్ళు, మా లీలక్క వాళ్ళు 3 ఫ్యామిలీస్ పంచుకుంటారు. మా నాన్నకి కూడా మళ్ళీ ఈ దీనిలో మా పార్ట్లో మా అన్నకి US పంపిస్తారు, నాకు కొచ్చి పంపిస్తారు. అలా మళ్ళీ మా ఫ్రెండ్స్ ఆబ్వియస్గా మలయాళీస్ నా రూమ్మేట్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా నచ్చుతుంది. మా ఫ్రెండ్స్కి పంపాలి, సో వాళ్ళకు కూడా పంపిస్తాను నేను. ఇది ఇప్పుడు మళ్ళీ కలిపాం కదా, రెండో రోజు కూడా మళ్ళీ కలిపి పెట్టుకొని మూడో రోజు ఉప్పు కారం చూసుకొని అప్పుడు వేసుకొని తింటే అప్పుడు మనకి టేస్ట్ అర్థమైద్ది, అప్పుడు జాడీకి పెట్టుకోవచ్చు. ఓకే, అంతే. ఇంకా పచ్చడి పెట్టడం అయిపోయింది. దీన్ని 3 days మనం కదపకుండా పెట్టాలి, ఒక సైడ్ కలపాలి, అంటే టచ్ చేయకుండా అని, ఎక్కడ మనం టచ్ చేయకుండా వాటర్ పడకుండా ఒక సైడ్ పెట్టుకోవాలి. తర్వాత తీసి మళ్ళీ 3rd day ఉప్పు కారాలు చెక్ చేసి, ఆయిల్ కానీ ఉప్పు కారాలు కానీ ఏం తక్కువ అయితే అది ఒకసారి మళ్ళీ వేసుకొని జాడీకి పెడతారు మళ్ళీ. సో అప్పటిదాకా దీన్ని ఒక సైడ్కి పెడతాం. నేను ఒకవేళ అది జాడీకి పెట్టేది కుదిరితే ఒక క్లిప్ యాడ్ చేస్తాను, అంతే. మరి ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్
ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్ చెప్పు బాయ్